అక్క పేరు ఎస్కే బేగం గారు. నాకు చిన్నప్పటి నుంచి బాగా పరిచయమైన వ్యక్తి ఈమె. దాదాపు 1986, 87 ప్రాంతంలో నాకు బాగా పరిచయము. అప్పటి నుంచి చాలా కాలం పాటు పనిచేశారు. ప్రజానాట్యమండలిలో సీనియర్ గాయనిగా పనిచేశారు. ఆమె ఈరోజు పాటకు పట్టాభిషేకం అని గుంటూరులో ఒక సన్మాన కార్యక్రమంలో కలిశారు. ఆమెను ఒకసారి పలకరిద్దామని చెప్పి అదే పనిగా ఇక్కడికి రావడం జరిగింది. అక్క గురించి కొన్ని మాటలు, ఒక 2-3 పాటల ద్వారా మీకు అక్కను పరిచయం చేస్తాను. అక్క నమస్తే. అక్క నమస్తే. అక్క, మీరు మీ తల్లిదండ్రులు, మీ కుటుంబం గురించి 4 మాటలు చెప్పాలని చెప్పి నేను కోరుతున్నాను అక్క. ఓకే. నా పేరు బేగం అండి. పూర్తి పేరు హబీబున్నిసా బేగం. అయితే నాకు దాదాపుగా 12 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి, చిన్నప్పటి నుంచి పాటలు అంటే నాకు ఇష్టం. నేను ఒక ముస్లిం కుటుంబంలో పుట్టాను. అయినప్పటికీ కూడా లైట్ మ్యూజిక్ నేర్చుకున్నాను. లైట్ మ్యూజిక్ నేర్చుకొని మాది ఖమ్మం జిల్లా. ఖమ్మం జిల్లాలో వైరా అనేటి గ్రామం. ఆ గ్రామంలో నేను షేక్ అహ్మద్ మియా జాన్బీ గార్లకు ఒక్కతే అమ్మాయిని, 2 అబ్బాయిలు. నాకు 2 తమ్ముళ్ళు. నేను ఖమ్మంలో మా గురువుగారి దగ్గర లైట్ మ్యూజిక్ నేర్చుకున్నాను. ఫస్ట్ నేను లైట్ మ్యూజిక్ సింగర్నే. ఆ తర్వాత మళ్ళీ ఆఫ్టర్ మ్యారేజ్ నేను ఈ సిపిఎం ప్రజానాట్య మండలికి వర్క్ చేశాను. సిపిఐలో వర్క్ చేశాను. అలా ప్రజా సంఘాలకి మరి నేను ఒక గాయనిగా పరిచయం అయ్యాను. ప్రజానాట్య మండలి ద్వారా నేను 2 రాష్ట్రాల్లో, దాదాపుగా అంతకుముందు ఒకే రాష్ట్రంగా ఉండేది కాబట్టి అన్ని జిల్లాలకు కూడా నేను బేగంగా అందరికీ పరిచయమైన గాయన్ని. నేను ప్రజానాట్య మండలి అంటే దాదాపుగా మా కుటుంబంలో మా బాబాయ్ గారు ప్రజానాట్య మండలి అండి. అప్పట్లో ఉమ్మడి ప్రజానాట్య మండలిగా ఉన్నప్పుడు మా బాబాయ్ బుర్రకథ చెప్పేవారు. అలా నేను వింటూ ఉండేదాన్ని. విని ఆకర్షించబడి ఆనాటి నుండి, అంటే దాదాపుగా నేను 86 నుంచి ఎక్కువ దీంట్లో యాక్టివ్గా పాల్గొనడం అనేది 86 నుంచి జరిగింది. అంతకుముందు అయితే మా ఫ్యామిలీలో మా బాబాయిని చూసి నేను ఈ పాటలు, ఎర్రజెండా పాటలన్నా, అలాగే ఈ బుర్రకథలన్నా, ఇలాంటి వాటి మీద నాకు ఇంట్రెస్ట్ కలగడం జరిగింది. అప్పటి నుంచి నేను ఉద్యమ గీతాలకు కూడా అలవాటు పడ్డాను. నేను మొట్టమొదటిసారిగా ఎర్రజెండ ఎర్రజెండా ఎత్తరామన ఎర్రజెండా అనే పాటని అప్పట్లో, అలాగే ఒక పల్లవి పాడతాను. ఎత్తరా ఎత్తరా మన ఎర్ర జెండా ఎత్తరా, ఎత్తరా మన ఎర్ర జెండా, ఎర్ర కాంతులు దిశల నిండా, ఎత్తరా సంఘర్ష కీలల అవతరించిన ఎర్ర జెండా ఎత్తరా ఎత్తరా, అమర వీరులు వారబోసిన అరుణ రక్తపు ధార సాక్షిగా, సమాజం కొరకు పోరే శ్రమిక విప్లవ దీక్ష సాక్షిగా. ఈ పాట అండి. ఓకే, నా మొట్టమొదట నేను పాడిన పాట అనమాట. అవునండి. బాగా నచ్చిన పాటలు అంటే నేను దాదాపుగా అక్షరాస్యత ఉద్యమంలో నేను ఎక్కువ పాడాను. ఈ ఎర్రజెండా పాటలు కూడా పాడాను. అలాగే అక్షరాస్యత ఉద్యమంలో అనేక కార్యక్రమాల్లో, సైన్స్ కార్యక్రమం ఏది జరిగినా కానీ సరే, నేను స్కూల్లో కూడా అక్కడ ప్రైవేట్ స్కూల్లో టీచర్గా వర్క్ చేశాను. అందుకని ఈ సైన్స్ ఉద్యమంతో కానీ అక్షరాస్యత ఉద్యమంతో నాకు మంచి అనుబంధం ఉంది. దాంట్లోనే నేను 91లో దాదాపుగా అక్షరాస్యత ఉద్యమం మొత్తం కూడా నేను పనిచేశానండి. అప్పుడు పనిచేసినప్పుడు అక్షరాస్యత పాటలు ఎక్కువ దానికి సంబంధించినవి పాడాను. చదువే మనిషికి జీవం రా, చదువే మనిషికి జ్ఞానం రా, చదువుకోవడం కష్టం కాదు, చదువంటే మనకిష్టం ఉంటే, చదువే మనిషికి జీవం రా. ఆది మానవుని కాలంలో ఏ మాటలు పుట్టని రోజులలో, భావం తెలిపే ఆతృతలో తొలి ధ్వని పలికెనులే భాషగా, తొలి ధ్వని పలికెనులే భాషగా. ఇలాంటివి.
ఆ! అవును. అప్పుడు గూడా నేను పాల్గొన్నానండి. సారా ఉద్యమంలో పాల్గొన్నాను. అలాగే దాశరథి రంగాచారి గారు ఫస్ట్ 'ఆచరణ సముద్ర గర్భం' అనే పాట వారు లిరిక్ రాసి మా గురువుగారికి పంపించడం జరిగింది. అప్పుడది నా వాయిస్‌లోనే రికార్డ్ అయింది. ఆ సాంగ్ గూడా ఒక పల్లవి పాడతాను. ఆ చల్లని ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఓ ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో ఆ ఆ ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలను ఒక రాజును గెలిపించుటలో ఒదిగిన నరకంఠాలను కులమతాల సుడిగుండాలకు బలిగాని పవిత్రులెందరో కులమతాల సుడిగుండాలకు బలిగాని పవిత్రులెందరో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఇంకా ఏం లేదండి. అయ్యే ఇలాగే పాడాలనేది నా కోరిక. ఎందుకంటే మనకు దేవుడు ఒక వరం ఇచ్చాడు అని నేను అనుకునేదాన్ని మొదట్లో. ఆ వరాన్ని మనం నలుగురికి పంచిపెడదాం అనేది నా యొక్క ఆలోచన. ఎప్పుడైనా గాని సరే సింగర్‌గా నేను మా జిల్లాలో దాదాపుగా ఒక స్టేట్‌లోనే బేగం అంటే అందరికీ నేను పరిచయం ఉన్న వ్యక్తిని. అందుకని పాడుతూనే ఉండాలనేది నా కోరికండి. నాకు 60 సంవత్సరాలు. 60 సంవత్సరాలు. ఇంకైనా ఏదైనా ఒకవేళ ఇంకా కొంచెం వయసు ఇచ్చాడనుకోండి, ఒక అతీతమైన శక్తి మీ భాషలో. అలా ఉన్నప్పుడు నేను డెఫినిట్‌గా పాడటం కోసమే బ్రతకాలనేది నా కోరిక. షూర్. నేనెప్పుడూ దూరం అవ్వలేదండి. నేను ప్రజలకు దగ్గరగా ఉన్నాను. ప్రజానాట్యమండలికి కూడా దగ్గరగా ఉన్నాను. ఉద్యమాలన్నిటికి కూడా నేను దగ్గరలోనే ఉన్నాను. దూరం ఎప్పుడూ అవ్వలేదు. డెఫినెట్‌గా. షూర్ అండి. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్. మన కోసం ఈ 4 మాటలు మాట్లాడేందుకోసం వచ్చినటువంటి ఎస్కే బేగం గారికి మన ఛానల్ తరపున, నా తరపున ప్రత్యేక అభినందనలు. అక్కకు నేనంటే చాలా ఇష్టము. నాకు కూడా అక్క చాలా ఇష్టంగా నేను 10th క్లాసు, ఇంటర్మీడియేట్ చదివే రోజుల్లో అక్కకు లెటర్ రాసేవాడిని. అప్పట్లో లెటర్లు మాత్రమే ఉండేవి కాబట్టి లెటర్ రాసేదాన్ని. అయితే ఆ వివరాలను చెప్పిన తర్వాత ఇక్కడ గుంటూరులో పాటకు పట్టాభిషేకం అనే కార్యక్రమానికి ఇక్కడికి వచ్చినారు. అక్కకు సన్మానం చేస్తూ ఉంటే ఒక ప్రజా కళాకారునికి సన్మానం చేసినట్లు గొప్పగా నేను ఫీల్ అవుతూ ఇక్కడికి అదే పనిగా వచ్చి అక్కతో ఈ చిన్న ఇంటర్వ్యూ చేసేందుకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్తే అక్క.